హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం 3 లేయర్స్ కట్ విత్ సారీతో ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. దీనిలోనే దుపట్టా కూడా వస్తుంది. అయితే ఇక్కడ నేను 5.5 మీటర్స్ ఉండే శారీ అయితే తీసుకున్నానండి. దీనిలో బ్లౌజ్ పీస్ అయితే సెపరేట్గా వచ్చింది. ఈ 5.5 మీటర్స్లోంచి ఒక 80 సెంటీమీటర్స్ అయితే అంబ్రెల్లా హ్యాండ్స్ కోసం అయితే కట్ చేసేసాను. మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మన లేయర్స్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ టోటల్ లెహంగా లెంత్ వచ్చేసి 41 ఇంచెస్ అండి. అయితే పైన 2 ఇంచెస్ బెల్ట్ కోసం, నడుం బెల్ట్ కోసం అయితే వదిలేసి మిగిలిన 39 ఇంచెస్ అయితే లెహంగాకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3 లేయర్స్ కాబట్టి 39/3 చేసుకుంటే మనకి ఇక్కడ 13 ఇంచెస్ వస్తుంది ఒక్కొక్క లేయరు. అలాగే దీనికి పైన కింద స్టిచ్చెస్ కోసం ఖర్చు కావాలి కాబట్టి ఒక 1 ఇంచు కలుపుకోవాలి ప్రతి లేయర్కి. 13+1 వచ్చేసి 14 ఇంచెస్. ప్రతి లేయర్కి కూడా 3 లేయర్స్ కూడా 14 ఇంచెస్ లెంత్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకుని సైడ్స్ కూడా మనం ఒక మార్కింగ్ చేసుకున్నామంటే మనకి లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా 3 లేయర్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ లెహంగాకి ఫస్ట్ లేయర్ వచ్చేసి 2 మీటర్స్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ వచ్చేసి 4 మీటర్స్ ఉండాలన్నమాట. థర్డ్ లేయర్ వచ్చేసి 8 మీటర్స్ ఉండాలి. మనం ఫస్ట్ లేయర్ ఎంత అయితే తీసుకున్నామో దానికి డబల్ సెకండ్ లేయర్ ఉండాలన్నమాట. సెకండ్ లేయర్ ఎంత తీసుకున్నామో దానికి డబల్ వచ్చేసి థర్డ్ లేయర్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మనం ఈ క్లాత్ సరిపోదు కదా ఎలా అనుకుంటారు, మనం పైన మనకి క్లాత్ అనేది 2 మీటర్స్ తీసుకోగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే థర్డ్ లేయర్కి జాయిన్ చేసుకోవాలి. మనం క్లాత్ చూసుకుంటూ ఇలాగ మనకి కావాల్సిన సైజ్ వచ్చే విధంగా జాయింట్స్ అయితే వేసుకోవాలి. అలాగే వీటిలోనే నేను ఒక 2 మీటర్స్ దుపట్టాకి అయితే కట్ చేశాను. మిగిలిన లేయర్స్ని లెంత్ అనేది 8 మీటర్స్, 4 మీటర్స్, 2 మీటర్స్ వచ్చే విధంగా క్లాత్స్ అయితే సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుని క్లాత్ తగ్గిన లేయర్కి అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం 3 లేయర్స్కి కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మన లేయర్స్ అనేవి కరెక్ట్గా తీసేసుకుని ఇక్కడ సైడ్స్ అయితే జాయిన్ చేసుకుంటే మనకు కావాల్సిన లెంత్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా 3 లేయర్స్ కూడా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం లేయర్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ లేయర్ వచ్చేసి 2 మీటర్స్, సెకండ్ లేయర్ వచ్చేసి 4 మీటర్స్, థర్డ్ లేయర్ వచ్చేసి 8 మీటర్స్ ఉండే విధంగా ఒకదానికి ఒకటి డబుల్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి అనమాట. ఒకవేళ ఫ్రిల్స్ తగ్గినా పర్వాలేదు అనుకుంటే క్లాత్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం అన్నమాట. ఫ్రిల్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు అనమాట. మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి మనకి ఈ లెహంగా లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మనం లైనింగ్ అయితే కట్ చేసుకుందాం. దీనికైతే శాటిన్ 2 మీటర్స్ శాటిన్ అయితే తీసుకున్నానండి నేను. మీరు 3 మీటర్స్ అయితే తీసుకోండి. నాకు ఈ 2 మీటర్స్ లెంత్ అయితే కొంచెం తగ్గిందనమాట. ఫస్ట్ క్లాత్ని ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది 2 మీటర్స్ కదా, 1 మీటర్ వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ అయితే 1 సైడ్ ఫోల్డింగ్ ఉంది, 2 సైడ్స్ ఓపెన్ ఉండేలా అయితే పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఇలాగా క్రాస్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మనకి హాఫ్ సర్కిల్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే అంబ్రెల్లా షేప్ వస్తుందన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటే క్లాత్ అనేది మనకి జరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి నడుము యొక్క కరెక్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు. అయితే దీనికి మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి ఈ 28 ఇంచులకి ఒక 6 ఇంచులు కలుపుకుని 34 ఇంచులకి అయితే నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలని. ఈ 34 ఇంచులని మనకి ఇక్కడ క్లాత్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉంది కదా, 4 భాగాలు అయితే చేసుకుంటే 8.5 వస్తుంది. ఈ 8.5ని ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కార్నర్ నుంచి ఈ నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఎంత లెంత్ వచ్చిందో అదే లెంత్ని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము లూజ్ అయితే కొలుచుకోవాలండి. ఒకవేళ నడుము లూజ్ ఎక్కువగా ఉంటే పైకి మార్కింగ్ చేసుకోవాలి, నడుము లూజ్ తక్కువగా ఉంటే కిందకైతే రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనం స్కర్ట్ లెంత్ వచ్చేసి మనం పైన నడుము బెల్ట్ తీసేగా 39 ఇంచెస్ స్కర్ట్ లెంత్ వచ్చింది కదా, ఈ 39 ఇంచెస్కి లైనింగ్ అనేది ఒక 2 ఇంచెస్ తక్కువ కట్ చేసుకోవాలన్నమాట. మనకి 37 ఇంచెస్ ఈ స్కర్ట్ లెంత్ వచ్చే విధంగా నడుము దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కార్నర్ నుంచి ఎంత లెంత్ అయితే ఉందో చూసుకుని కార్నర్ నుంచి మనం లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా అంబ్రెల్లా షేప్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం
ఈ సైడ్స్ అయితే కొంచెం జాయింట్స్ అయితే పడతాయండి. ఈ జాయింట్స్ని మనం మిగిలిన క్లాత్లోంచి జాయింట్స్ అయితే కట్టి సైడ్ వేలాడినట్టుగా రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఒక ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని కింద ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకుంటే సైడ్స్ అనేవి అస్సలు వేలాడినట్టుగా రావన్నమాట. ఇప్పుడు మనం దీనికి జాయింట్స్ వచ్చాయి కదా, ఈ జాయింట్స్ అనేవి కింద పెట్టేసుకుని క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కింద పెట్టేసుకుని ఈ లెహంగానే దీనిపైన పెట్టేసి మనకు కావాల్సినంత లెంత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ని మనం స్కర్ట్కి అనేది పిన్స్ పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. రైట్ సైడ్ రెండు ఒక సైడ్కి పెట్టేసుకుని రాంగ్ సైడ్ రెండు ఒక వైపుకి వచ్చే విధంగా పిన్స్ పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఎక్స్ట్రా వచ్చినాయి కదా, ఇవి ముందే కట్ చేసుకోవచ్చు, లేదంటే జాయింట్స్ వేసిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రిల్స్ అనేవి రెడీ మనం ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్కి జాయింట్స్ వచ్చాయి కదా, అవి అయితే జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత వీటికైతే రెండు వైపులా కూడా జిగ్జాగ్ అయితే పీకో అయితే చేసేసుకోవాలి. మనకి జిగ్జాగ్ మిషన్కి అంచులు కుట్టే పాదం ఉంటుంది కదా, దాంతో అయితే ఇలాగ చుట్టూ 2 సైడ్స్ కూడా ఫ్రిల్స్ మొత్తం కూడా పీకో అయితే చేసేసుకోవాలి. ఇలా పీకో చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా, 2 మీటర్స్ ఉండే లేయరు, దానికైతే 1 సైడ్ ఫ్రిల్స్ పీకో చేసుకుంటే సరిపోతుందండి. మనం నడుం బెల్ట్ వేస్తాం కాబట్టి పైన వైపు పీకో చేయాల్సిన అవసరం లేదు, కింద వైపు పీకో చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన 2 లేయర్స్కి కూడా 2 వైపులా పీకో అయితే చేయాలి. ఇక్కడ మొత్తం అంతా కూడా పీకో అయితే చేసేసాను. ఇప్పుడు ఈ క్లాత్స్ని మనం 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్స్ వచ్చిన దగ్గర మనం మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మనం ఈ మార్కింగ్స్ 2 ఒకటే దగ్గరికి వచ్చే విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ లేయర్కి మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ అనేది సెకండ్ లేయర్కి పెట్టిన మార్కింగ్ వచ్చే విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇలాగ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు క్రింది వైపు క్లాత్ ఒక 1/2 ఇంచు అనేది జాయింట్ ఉండేలా పెట్టుకుని పైనుంచి ఈ ఫ్రిల్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనం ఇలా నీడిల్ సహాయంతో చాలా ఈజీగా ఫ్రిల్స్ అనేవి పెట్టచ్చు. లేదా ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా క్లాత్ అంతా కూడా ఒక దగ్గరికి గ్యాదర్ చేసి ఆ విధంగా కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది మన చాయిస్ని బట్టి ఉంటుంది. గ్యాదరింగ్ చేయాలనుకుంటే కనుక మీరు స్టిచ్ అనేది లూజ్గా పెట్టేసి దూరం కుట్టి పెట్టేసుకుని థ్రెడ్ అనేది దగ్గరికి క్లాత్ మొత్తం కూడా దగ్గరికి గ్యాదర్ చేసుకుని మనకు కావాల్సిన అంత లెంత్ వచ్చే విధంగా గ్యాదర్ చేసేసుకుని స్కర్ట్ మొత్తం కూడా జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ లేయర్ అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు సెకండ్ లేయర్కి కూడా ఫ్రిల్స్ అనేవి ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. మొత్తం స్కర్ట్కి కూడా 2 లేయర్స్ ఫ్రిల్స్ అయితే జాయిన్ చేసేసాను. ఇప్పుడైతే లెహంగాకి మనకి శాటిన్ అయితే సెట్ చేసుకున్నాం కదా, ఈ శాటిన్ అనేది రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం జాయిన్ చేసుకునే క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకుని తర్వాత ఈ ఫోల్డింగ్ పెట్టిన క్లాత్ని ఇలా లోపల వైపు మడత పెట్టేసి రైట్ సైడ్ నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ ఎడ్జ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా జాయింట్ వచ్చింది కదా, ఈ జాయింట్ అనేది ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు ఈ జాయింట్ని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మనం రైట్ సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు, రాంగ్ సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు. మీకు తెలియడం కోసం 2 సైడ్స్ నుంచి కూడా స్టిచ్ చేసి చూపించాను. ఈ విధంగా జాయింట్ వేసేసుకున్న తర్వాత దీనికి మనం కింద వైపు కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది సైడ్ జాయింట్ వేసిన తర్వాత వేసుకోవచ్చు, లేదంటే ముందే ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఫస్ట్ స్కర్ట్కి సైడ్ జాయింట్ అయితే వేసేసానండి. నేనైతే దీనికి ఎలాస్టిక్ వేస్తున్నాను కాబట్టి మొత్తం సైడ్ జాయింట్ అయితే జాయింట్ చేసేసాను. ఒకవేళ మీరు జిప్ వేసుకున్నట్టయితే పైన 6 ఇంచెస్ వరకు ఓపెన్ ఉంచేసి సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సైడ్ జాయింట్ వేసేసుకున్న తర్వాత డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అప్పుడే మనకి పోగులు బయటికి రాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ వావర్లాక్ మిషన్ ఉంటే వావర్లాక్ చేసేసుకోవచ్చు. అలాగే శాటిన్కి స్కర్ట్ కింద కూడా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ కూడా సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ దీనికి కూడా పోగులు రాకుండా ఉండాలంటే డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇవి స్కర్ట్ అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ శాటిన్ని ఈ ఒరిజినల్ లెహంగాకి లోపల వైపు పెట్టేసి చుట్టూ కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి
శాటిన్ అనేది నడుము లూజ్ తక్కువగా ఉంది కదా, మనకి ఒరిజినల్ అనేది క్లాత్ ఎక్కువ వచ్చింది. దీన్ని అయితే ఈ శాటిన్కి నడుము లూజ్కి సరిపడే విధంగా ఈ ఒరిజినల్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ జాయిన్ చేసేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా ఇలా జాయిన్ చేసేటప్పుడు మనం ఒరిజినల్ క్లాత్కి అలాగే శాటిన్ క్లాత్కి సైడ్ జాయింట్స్ అనేవి వచ్చాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ రెండు కూడా ఒకటే దగ్గరికి ఉండేలా పెట్టేసుకుని చుట్టూ నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ జాయిన్ చేసేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ శాటిన్ క్లాత్కి అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు దీనికి మనం కాటన్ లైనింగ్ అయితే కట్ చేసుకుందాము. కాటన్ లైనింగ్ వేసుకుంటే మనకి లెహంగా వేసుకునేటప్పుడు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 2 మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఈ 2 మీటర్స్ మనకి ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ 2 మీటర్స్ని 1 మీటర్ ఫోల్డింగ్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. అలాగే క్లాత్కి పైన హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ డౌన్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము లూజు నడుములో 4వ భాగం 8.5 ఇంచులు కదా, అలాగే మన సైడ్ జాయింట్స్కి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 9 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 9 ఇంచులని ఇలాగ మనం కింద 2 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా రౌండ్ పైన వేసిన లైన్కి ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుని నడుము లూజు 9 ఇంచెస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువైతే తగ్గించుకోవాలి లూజ్ అనేది, ఒకవేళ నడుము లూజ్ తక్కువైతే పెంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనికి కూడా మనం శాటిన్ కన్నా 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు, లేదంటే శాటిన్ లెంత్ ఎంత అయితే పెట్టామో అంతే లెంత్ పెట్టేసుకుని 37 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే నడుము లూజు మనకి కర్వ్ షేప్ వస్తుంది కదా, అదే కర్వ్ షేప్ కూడా కింద వైపు వచ్చే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకుని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే పైనుంచి ఇలాగా కింద వరకు ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలండి. మీరు కావాలంటే మరీ పెట్టి కొట్టు ఉంటుంది కదా, అదే విధంగా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ సైడ్ కట్ చేసిన ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, వీటిని ఇలా జాయిన్ చేసేసుకుంటే మనకి గేరా అనేది పెరుగుతుంది అనమాట. ఈ విధంగా సైడ్స్ పెట్టేసుకుని లెంత్ కరెక్ట్గా చూసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని అయితే సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలండి. ఈ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు మనము కింద నుంచి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ జాయింట్స్ అనేవి మనం కింద నుంచి జాయింట్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట. మనం పైనుంచి జాయింట్ చేసుకుంటే కింద ఎక్కువ తక్కువ అవడం జరుగుతుంది. అందుకని ఈ సైడ్ ఈ జాయింట్స్ అనేవి మనం కింద నుంచి వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ సెపరేట్ చేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా 4 జాయింట్స్ వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ కూడా 2 వైపులా సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్స్ వేసిన తర్వాత చుట్టూ కూడా కింద వైపు డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న స్కర్ట్ని మనం ముందు రెడీ చేసుకున్న స్కర్ట్ లోపల పెట్టేసి చుట్టూ కూడా నడుము అనేది జాయిన్ చేసేయాలండి. ఇప్పుడు మనం ఈ లైనింగ్ని కూడా ముందుగా రెడీ చేసుకున్న స్కర్ట్కి చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ని జాయిన్ చేసేసుకున్నాం కదా, ఈ లైనింగ్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత నడుము దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది లెహంగా మొత్తం నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది మొత్తం 19 ఇంచులు అయితే వచ్చింది వన్ సైడ్, 2 సైడ్స్ కలిపితే 19 + 19 చేస్తే మనకి 38 ఇంచులు అయితే వచ్చింది. 38 ఇంచులకి మనకి నడుము బెల్ట్కి సైడ్ స్టిచెస్ కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ కలుపుకుని 39 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నడుము బెల్ట్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ వెడల్పు కదా, అలాగే ఫోల్డింగ్కి లోపల వైపు కూడా ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇంకో 2 ఇంచెస్ కలుపుకోవాలి. అలాగే స్టిచెస్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకొని 5 ఇంచెస్ వెడల్పుతో నడుము బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి 39 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇలా మన శాటిన్ అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు కూడా 5 ఇంచెస్ వెడల్పు ఉండేలా చూసుకోవాలి, 39 ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకుని చుట్టూ కూడా జాయింట్ అయితే వేసుకోవాలి. అయితే ఇక్కడ నడుము బెల్ట్ లెంత్ అనేది 39 ఇంచెస్ ఎగ్జాక్ట్గా పెట్టాను కదా నేను. అలవాటు ఉన్న వాళ్ళైతే 39 ఇంచెస్ కరెక్ట్గా స్టిచ్ చేయొచ్చు. ఒకవేళ బిగినర్స్ అయితే క్లాత్ ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి నడుము లూజ్ 38 వచ్చింది కదా, 38కి 2 ఇంచుల క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఒకవేళ లెహంగాకి నడుము బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదైతే మనం లెహంగాకి జాయిన్ చేసుకుందాము. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు లెహంగాకి జాయిన్ చేసేటప్పుడు
లెహంగాకి జాయిన్ చేయడం కంటే ముందుగా దీనికి వన్ సైడ్ ఇలాగ 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోండి. మనం బయటికి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు క్లాత్ నడుం బెల్ట్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టేసుకుని ఒక 30 ఇంచు క్లాత్ అయితే వదిలేయండి. వదిలేసి అక్కడి నుంచి లెహంగా రైట్ సైడ్ పై వైపుకు ఉండేలా పెట్టేసుకుని జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు మనం ఈ లెహంగా 3 లేయర్స్ ఉంది కదా, ఈ 3 లేయర్స్ కూడా క్లాత్ అనేది స్టిచ్చెస్లోకి రాకుండా చూసుకుంటూ నడుం బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా నడుం బెల్ట్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచి స్టిచ్ అనేది కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ నడుం బెల్ట్ని ఈ లెహంగా లూజ్కి సరిపడే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కరెక్ట్గా కట్ చేసేసాను కాబట్టి కరెక్ట్గా అయితే ఉంది. ఒకవేళ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు నడుం బెల్ట్కి సరిపడే విధంగా చూసుకుని మిగిలిన క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ ఇలా నడుం బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకుని మిగిలిన 2 ఇంచెస్ని కూడా ఈ విధంగా జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు లెహంగాని రైట్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు అనేది లోపల వైపు పెట్టేసుకుని నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా నడుం బెల్ట్ కూడా చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. మనం ఈ ఖర్చు అనేది బయటికి ఏమాత్రం రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ముందే ఫోల్డింగ్ అనేది వేసి స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా జాయింట్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా చుట్టూ నడుం బెల్ట్కి ఇలా చుట్టూ కూడా నడుం బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఓపెన్ ఉంచేయాలండి మనం ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవడానికి. ఇలా చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఓపెన్ ఉంచేయాలి. ఇప్పుడు దీనికి మనం ఎలాస్టిక్ అనేది వేసుకోవాలి. మీకు 2 ఇంచెస్ ఎలాస్టిక్ 2 ఇంచెస్ వెడల్పు ఉండే ఎలాస్టిక్ దొరికితే వేసుకోండి. లేదంటే ఇలాగ 1 ఇంచ్ వెడల్పు ఉండే ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు. ఈ ఎలాస్టిక్ అయితే 1 ఇంచ్ ఉంది. నడుం లూజ్ కరెక్ట్ కొలత వచ్చేసి 28 ఇంచులండి. ఈ 28 ఇంచులకి 4 ఇంచులు తగ్గించేసుకుని 24 ఇంచులు అయితే ఎలాస్టిక్ తీసుకోవాలి. ఈ ఎలాస్టిక్ని ఇప్పుడు ఈ నడుం బెల్ట్కి ఎక్కించేయాలన్నమాట. అలాగే 1 సైడ్ లోపలికి జరిగిపోకుండా ఉండటానికి ఒక పిన్ అయితే పెట్టేసుకుని ఈ ఎలాస్టిక్ మొత్తం నడుం బెల్ట్కి ఎక్కించేయాలి. తర్వాత 2 ఎడ్జెస్ని ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఎలాస్టిక్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ అనేది స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఎలాస్టిక్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ వేసిన తర్వాత నడుం బెల్ట్కి కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకుని మనం సైడ్ ఓపెన్ ఉంచాం కదా 2 ఇంచెస్, ఆ ఓపెన్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ మొత్తం కూడా ఎలాస్టిక్కి సరిపడే విధంగా అడ్జస్ట్ చేసేసుకుని ఎలాస్టిక్ని సాగ తీసుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ వేయాలి. అలాగే మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేస్తే ఎలాస్టిక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. లెహంగా అయితే రెడీ అయిందండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.